కావచ్చు, ఈ రాత్రి నీ బాధ నీ జీవితానికి సంబంధించింది కావచ్చు, ఈ రాత్రి నీ బాధ నీ పిల్లలకు సంబంధించింది కావచ్చు, ఈ రాత్రి నీ బాధ ఏదైనా కావచ్చు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, యెహోవా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు మోకాలు వేయగలిగినట్లయితే, నా దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్నదమ్ములే యెఫ్తాను పొమ్మన్నారు. ఎంత భయంకరం అంటే నేను అంటాను, ఇలా వినడం చాలా ఈజీ, అవునా కదండి? వినడం చాలా ఈజీ, చెప్పడం ఇంకా ఈజీ, అవునా కదా? నాకేంటి మైక్ పట్టుకొని ఎంతసేపు అని చెప్తాను, ఇది చాలా ఈజీ. కానీ వినడము కొంచెం కష్టమే, నేను కూర్చో వినాలి కాబట్టి. కానీ అతని జీవితంలోకి మనం తొంగి చూస్తే, అతని బ్రతుకులోకి మనం తొంగి చూస్తే, నేనంటాను యెఫ్తా దేవుని సన్నిధిలో ఎంత ఏడ్చుంటాడో. ఆమేన్, అవును కదండి? అతని జీవితంలోనికి వెళ్ళి చూడండి, అతని బ్రతుకులోకి వెళ్ళి చూడండి. చిన్నతనము నుండి పాలు విడిచిన దగ్గర నుండి తన తల్లిని విడిచిపెట్టి తన తండ్రి దగ్గర ఉన్నాడు. అలాంటి ఆ యెఫ్తాను కుటుంబము తరిమి వేసినప్పుడు యెఫ్తా దేవుని సన్నిధిలో ఎంత ఏడ్చుంటాడో. నేను ఇంకొక మాట అడుగుతాను, ఏడుపుతో పాటు యెఫ్తాకి కోపం కూడా వచ్చి ఉండాలా, ఉండకూడదా? ఎవరి మీద కోపం? చెప్పాలి, ఎవరి మీద కోపం? అన్నదమ్ముల మీద కోపం. నేను అంటున్నాను, నీ అన్న మీద కోపం ఉండొచ్చు, నీ తమ్ముడి మీద కోపం ఉండొచ్చు, నీ అత్త మీద కోపం ఉండొచ్చు, నీ తోటికోడ మీద కోపం ఉండొచ్చు, నీ మామగారి మీద కోపం ఉండొచ్చు, నీ చుట్టుపక్కల మీద ఎవరి మీద కోపం ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, కోపం ఉన్నా సరే నేను అంటాను, ఆ కోపాన్ని దిగమింగుకొని యెఫ్తా ఎక్కడ ప్రార్థన చేసి చెప్పండి? యెహోవా సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను అంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రక్క కోపము, మరొక పక్క బాధ, ఒక ప్రక్క వేదన, మరొక ప్రక్క గుక్క మింగలేని బాధ. ఈ బాధలన్నీ కూడా దిగమింగుకొని యెహోవా సన్నిధిలో ఒక్కటి కూడా మిస్ చేయలేదంట. తన సంగతి కొంత చెప్పాడా, అంత చెప్పాడా? చెప్పాలి, ఎంత చెప్పాడండి? మనం ఏం చేస్తాం చెప్పాలి, కొంత చెప్తాం, కొంత దాసేస్తాం. దేవుని సన్నిధిలో యెఫ్తా అంతా చెప్తున్నాడు. జాగ్రత్త నా ప్రియ దేవుడు, నువ్వేమై ఉన్నావో, నీ స్థితి ఏంటో, నీ బ్రతుకేంటో, నువ్వు ఎక్కడ పడిపోయావో, నువ్వు దేని వల్ల బాధపడుతున్నావో, నువ్వు దేని వల్ల నీకు కన్నీరు వస్తుందో, ఇదంతా కూడా దేవుడికి తెలుసా తెలీదా? చెప్పాలి, తెలుసు. తెలిసినా సరే దేవుడికి తెలుసు కదా అని చెప్పేసి ప్రార్థన చేయడం మానేస్తామా? చెప్పాలి, ప్రార్థన చేయడం మానేస్తామా? నో, అలా అంటామని దేవుడు 7:7 ఏమన్నాడు? అడుగుడి, అదనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఏదైనా బాధ కలిగినప్పుడు, మీకు ఏదైనా ఎవరి మీద కోపం కలిగినప్పుడు, ఆ కోపం వెనకాల భయంకరమైన బాధ ఉంటుంది. ఆ కోపం వెనకాల ఎవరు తీర్చలేని భయంకరమైన బాధ ఉంటుంది. ఆ బాధ, ఈ కోపము కలగలుపుకొని అంటున్నాను, యెహోవా సన్నిధిలో మీరు మొర్ర పెట్టగలిగినట్లయితే ఖచ్చితంగా నా దేవుడు ఎవరికి తీర్చలేని గొప్ప న్యాయాన్ని నీ పక్షాన్ని తీరుస్తాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యెఫ్తా అదే ప్రార్థన చేస్తా ఉన్నాడు. నేను అంటాను, కోపపడుట తప్ప కదా? తప్పు కాదు, బైబిల్ చెప్తుంది కదా, కోపపడుడి, కానీ ఏం చేయకూడదంట? ఆదనం. కోపపడచ్చు, కానీ ఆ కోపంలో నువ్వేం చేయకూడదు? పాపము చేయకూడదు. మీకు తెలుసా, ప్రార్థనాపురాలైన అన్న కూడా కోపపడింది. ఉందా బైబిల్లో? ఎవరి మీద కోపపడింది? చెప్పాలి, ఎవరి మీద కోపపడింది? భర్త మీద కోపపడింది. ఇంకా చెప్పాలి, ఇంకొక ఆమె ఉంది కదా పక్కనే, ఆమె మీద కూడా కోపపడి. ఎందుకు కోపం? ఆ పిల్లల్ని పట్టుకుంటా ఉంటే, ఇలా వచ్చే దాని దగ్గరికి వెళ్ళకు అంటే ఎంత కోపం అండి? ఎంత కోపం చెప్పండి? అదేంటి, నేను పట్టుకోకూడదా? నేను పట్టుకుంటే ఏమైపోద్ది? ఎంత వేదన చెప్పండి. మీరు ఒక్కసారి అన్న జీవితంలోకి తొంగి చూడండి. ఇలా వింటే అర్థం కాదు. ఇలా వింటే ఎట్లా ఉంటుంది అంటే, అన్న గురించి ఎప్పుడు పాస్టర్ అన్నట్టు ఉంటుంది. ఒక్కసారి అలా వెళ్ళిపోవాలి అంతే. అన్న జీవితం తొంగి ఎన్ని బాధలండి, ఎంత కష్టం చెప్పండి.
ఒక ప్రక్క ఆమె మీద కోపము, మరొక ప్రక్క భర్త మీద కోపము. ఈ కోపాన్ని అంతా దిగమింగుకొని ఎక్కడికి వచ్చిందంటే తన బాధ చెప్పుకోవడానికి చెప్పలే. ఆయనేమో మిస్పాలో ఉన్న దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఈమె ఎక్కడొచ్చిందంట? సిలోహులో ఉన్న దేవుడి సన్నిధికి వచ్చి చదువుదా మాట చదవండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చదవండి. ఆమె యెహోవా సన్నిధిలో ఏనవచ్చును 7 సిలోహులు పదం ఉంటుంది చదువు. 9వ వచనం. వారు సిలోహులో అన్నపానములు పిచ్చుకుని తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాకాతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ఏం చేస్తుందంట? ఎక్కడ ప్రార్థన చేస్తుందంట? యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుందంట. అక్కడ యెఫ్తా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? దేవుని మందిరములో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మందిరములో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆలయములో ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నా ప్రియ దేవుడు. అన్నాకు కలిగిన బాధ మామూలు బాధ కాదు. పిల్లలు పట్టుకుంటే ఏంటి, పిల్లలు లాగేసుకుంటా ఉంటుంది. బయటికి వెళ్తా ఉంటే ఒరే గుడ్రాలు వచ్చిందా, ఆ గుడ్ర పొద్దున్న దీని మొక్కను చూసామేంటి, ఇలాంటి ఎన్నో బాధలు. చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా గుడ్రాలు పిలుస్తారా అమ్మ? పిలుస్తారా? పిల్లరు. గుడ్రాల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారా? తీసుకో. చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఇలాంటి ఎన్నో బాధలు అన్న అనుభవిస్తోంది. ఈ బాధ అంతా తీసుకుని వచ్చి ఎక్కడ ప్రార్థన చేస్తుంది? యెహోవా సన్నిధి. మామూలుగా ప్రార్థన చేయట్లేదు. ఓ మాట అడుగుతాను చూడండి. 15వ వచనం అనుకుంటాను. 15 వచ్చినమ్మా. 15 కాదు, 16. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణం బట్టి ఎలా ప్రార్థన చేస్తుందంట? కన్నీటితో ప్రార్థన చేస్తుంది. 10వ వచనంలో ఉంటది. ఆ కన్నీటి వెనకలు ఏమని చెప్పండి? ఆ కన్నీటి వెనకలు ఏమని చెప్పండి? ఎవరి మీద కోపం? ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద కోపం? ఎవరైతే చెప్పండి, ఎవరైతే అన్నాను బాధ పెడుతున్నారో వారి మీద కోపం. వారి మీద కోపము బయట వారి మీద చూపించలేదు. వారి మీద కోపము పక్కింటి వారి మీద చూపించలేదు. కానీ ఆ కోపాన్ని దిగమింగుకొని బాధతో దేవుని సన్నిధికి వచ్చి అంగలారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉంది. ఎంతగా ఏడ్చిందంటే నా ప్రియ దేవుని బిడ్డ మూలుగుతూ లోపల దుఃఖపడిపోతా ఉంది. ఈ ప్రార్థన ఏలిగా అనిపించిందంటే తాగేసి వచ్చిందేమో, మత్తురాలే ఉన్నావు అమ్మా. ఎందాక నీవు మత్తురాలవై ఉంటావు. నా ఏలినవాడ నేను మత్తురాలయ్యా. చాలా కోపం నాలో ఉంది. అందలేదా? ఏముందంటే లోపల చాలా అత్యంత కోప కారణం. అత్యంత కోపం వేరు. నీ కోపం వస్తే ఏం చేస్తాం? మిమ్మల్ని అడిగితే మీ కోపం వస్తే ఏం చేస్తారు? కొంతమంది కోపం వస్తే పిల్లలు కొడేస్తారు. భర్త మీద కోపం వస్తే పిల్లలు కొడేస్తా ఉంటారు. అదేంటో తెలియదు. భార్య మీద కోపం వస్తే పిల్లలు కొడేస్తాడు ఈయన. అంటే నీకు ఎవరు తేరగా దొరికారు? పిల్లలు. నేనంటే మీకు తెలుసా, ఇంట్లో పిల్లలు కొట్టామనుకోండి ఎవరు కోపం వస్తుందో తెలుసా? ఫస్ట్ అత్తమామను కోపం వచ్చేస్తా ఉంటుంది. తెలుసా? ఎందుకు కొట్టావు? చిన్న పిల్లలు ఎందుకు కొట్టావు? వెనకాల ఏముంది? కొట్టడానికి వెనకాల ఏముంది? కోపం. మరి అన్నకి రాలేదా కోపం? మీకు తెలుసా, పిల్లల్ని కొడితే అత్తమామలు చాలా కోపం వచ్చేది తల్లిదండ్రులు. కానీ ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులు కూడా చాలా కోపం. ఎందుకు కొడుతున్నా పిల్లల్ని? ఏడిపించేస్తారు. మీకు తెలుసా, ఓ మాట చెప్పనా? మా మహిగుడిని చిన్నప్పుడు అని ఏదైనా కోపం కొట్టినప్పుడు మాకు విపరీతమైన గొడవలు, ఎక్కువ గొడవలు మా ఫ్యామిలీలో ఆడవాళ్ళు వచ్చేసింది. నిజం. అంటే నీకు ఎందుకు చెప్తున్నంటే, మనకి కోపం వస్తే
పిల్లలు కూడా ఎత్తాం. లేదంటే వెళ్తూ వెళ్తూ ఏం చేస్తాం చెప్పండి? అడ్డుగా ఉందనుకో దాన్ని ఏం చేస్తాం? తన్నేస్తాం. ఎందుకని? మన కోపాన్ని దేని మీద చూపిస్తాం? వస్తువులు చూపిస్తూ ఉంటాం. మన కోపాన్ని చిన్నపిల్లల మీద చూపిస్తూ ఉంటాం. మన కోపాన్ని ఏమిటి అవతలేపు అదే టైంలో ఎవరైనా పూజ జరుకో అదబా ఆవిడేం పాపం చేసింది? ఎవరెవరి మీద చూపిస్తాం. లోపల బాధ ఉంది, అన్నకేముంది? కోపం ఉంది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాంటి కోపం కానీ బాధ కానీ నీలో ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంతవరకు ఏడవగలవో అవతల వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఎంతవరకు నువ్వు కన్నీరు కాచగలవో, ఎంతవరకు నువ్వు విలపించగలవో నేను అంటున్నాను. సేవకుని చెప్తాను, అంత మట్టుగా అంతవరకు కూడా మోకాలేసి బట్టలు తడిసిపోయేలా నువ్వు ఏడిస్తే నేను అంటాను, రోజులు తిరిగేసరికి ఎంత కఠినమైన సమస్య అయినా సరే నీ పాదాల దగ్గర సమాధానం వచ్చి తీరుద్ది. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇది కేవలము నా మాట అనుభవించిన వాళ్ళకి అర్థమవుద్ది. అనుభవించిన వాళ్ళకి అర్థమవుద్ది. ఆ సమాధానం పొందుకోలేని వాళ్ళకి ఈ మాట అర్థం అవుతుంది. మరలా చెప్తున్నాను, నీ బాధ ఎంత బాధో, నీ దుఃఖము ఎంత దుఃఖమో, అవతల వ్యక్తి పైన నీ ఎంత కోపం ఉందో వాడు ఏమి చేయలేవు. ఏమి చేయలేవు. చేయగలవా? ఏమి చేయలేవు. కానీ కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు మోకాళ్ళు వేసి ఆ కోపాన్ని నేను దిగమింగుకుంటూ ఆ బాధను బయటకు తెచ్చుకుంటూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే సమాధానం వస్తుందండి. అది మామూలుగా ఉండదు. ఎంత కోపముతో అత్యంత కోప కారణం బట్టి అన్న ప్రార్థన చేస్తా ఉంటే సంవత్సరం తిరిగేసిన సమాధానం వచ్చి పడింది. ఇక్కడ సంవత్సరం తిరగాలి, ఎందుకంటే అక్కడ పరిస్థితి అలాంటిది. కొన్నిసార్లు రోజుల్లోనే చెప్పండి, కొన్నిసార్లు రోజుల్లోనే, ఇంకో విషయం కొన్నిసార్లు గంటల్లోనే చెప్పండి, కొన్నిసార్లు నిమిషాల్లోనే కార్యం జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్న బాధ మామూలు బాధ. మిమ్మల్ని అడుగుతున్నాను, నీ జీవితంలో ఏదైనా విలువైనది ఏదైనా ఉంటే, నీ బ్రతుకులో ఏంటి నువ్వు సాధించుకోలేని ఏదైనా ఉంటే, నువ్వు సాధించుకోవాలని ఖచ్చితంగా అన్నాను, దాని కొరకు నువ్వు గట్టిగా ఏడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ఏడవాలా? గట్టిగా అంటే అరిసిమని కాదు, అరిసిమని కాదు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నీవు దేవుడు ఒక్కడే ఉండాలంతే. వేరొక పురుగు కానీ వేరొక మనిషి కానీ ఉండడానికి వీల్లేదు. నీ బాధ అంతా చెప్పుకోవాలంటే పక్కన ఎవరైనా చెప్పుకోగలవా? నీ కష్టం అంతా ఎవరికైనా దేవుడు చెప్పాలంటే పక్కనే ఎల్లమ్మ పుల్లమ్మంటూ చెప్పగలవా? చెప్పలేవు. నేను ఒకటే చెప్తున్నాను, నీ ఇంటిలో కావచ్చు, లేదా నీ గదిలో కావచ్చు, లేదా దేవుని మందిరంలో కావచ్చు, వచ్చి ఏంటి దేవుని పాదాల చేత మోకాలేసి నువ్వు మనస్ఫూర్తిగా ఏడిస్తే, మనస్ఫూర్తిగా, అది ఎలాంటి బాధ అయినా గుర్తుపెట్టుకొని, అది ఎలాంటి కష్టమైనా మనస్ఫూర్తిగా నువ్వు వెయిట్ చేసి నీ బట్టలు తడిసిపోయినుకోండి, అంతే, వదిలేనంతే, ఇంకా దేవునికి అప్పు చెప్పానంతే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా సమాధానం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మిమ్మల్ని అడుగుతున్నా ఈసారి, ఇప్పుడు చెప్పండి, యెఫ్తా మిస్పాలు ఎంత ఏడ్చుంటాడు చెప్పండి? ఏ తమ్ముడు, యెఫ్తా ఎంత ఏడ్చుంటాడు? తన సంగతి అంతా చెప్పాలంటే ఎంత ఇష్టం చెప్పుంటాడు? పుట్టుక నుండి చెప్పండి, పుట్టుక నుండి యుద్ధాలు జరిగే వరకు కూడా తన సంగతి అంతా కూడా యెఫ్తా చెప్పాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటాను, నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే, నీ బ్రతుకులో ఒక అద్భుతం జరగాలంటే అంటాను, ప్రార్థన ఒకటే బలమైన ఆయుధము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థనే బలమైన ఆయుధం. ప్రార్థనే ఎరుకో కోట గోడలు కూర్చుంది. ప్రార్థనే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. ప్రార్థనే ఆకాశం నుండి మన్నాడు దింపింది. ప్రార్థనే ఆకాశం అగ్నిని కూడా కిందకి దించింది కూడా ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేనికి లేని శక్తి ఒక్క ప్రార్థనకు మాత్రమే ఉంది. నా ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించండి. నా జీవితంలో ఎన్నో, ఒకటి కాదు రెండుగా, దేవుడు ఎన్నో అద్భుతాలు. తెల్లవారితే ఫీజు కట్టాను, తెల్లవారితే ఫీజు కట్టకపోతే హాస్టల్లో మాకు ఫుడ్ పెట్టనని చెప్పారు. ఎంత గొప్ప దేవుడు తెలుసా. ఆ దగ్గరలో కొండలు ఉంటాయి, ఆ కొండల ప్రాంతానికి వెళ్ళిపోయి మోకాలు వేసాం, ప్రభువా నీవు తప్ప ఈ లోకంలో మాకు ఎవరు లేదు. ఇప్పుడు ఎంత భయంకరమైన పాటలు ఇప్పుడైతే పడుతున్నాయి, కానీ ఒక నెల వెనక్కి వెళ్తే ఎంత భయంకరం చెప్పండి. అసలు దమ్ముడి ఆదాయం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో గుంటూరులో టీచర్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఫీజు కట్టలేదని చెప్పేసి నాతో పడించిన ఒక 30 మందిని బయటికి వెళ్ళిపోమన్నారు. ఇదే మీకు లాస్ట్
మళ్ళీ రేపటి నుంచి మీకు భోజనం పెట్టమన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇంటిగా ఫోన్ చేయలేం, ఫోన్ చేస్తే ఇక్కడ పరిస్థితి మనకు తెలుసు. జాగ్రత్తగా గమనించిన ప్రియ దేవుని బిడ్డన, ఒకటే మనకు ఆధారం. మరలా నీ లైఫ్లో ఏదైతే పోగొట్టుకున్నావో, నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో, నీ జీవితంలో ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో, వాటన్నిటి విషయంలో నువ్వు విజయం పొందాలంటే నీ ముందున్న ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రార్థన ఒకటే నీకు ఆధారము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వెళ్ళిపోయాం, ఒక నలుగురు యవ్వనస్తులు వెళ్ళిపోయాం. ఒక కొండ దగ్గర మోకాలు వేసాం, మోకాలు వేసి ప్రార్థన చేస్తాను, ప్రభా నీవు తప్ప మాకు ఎవరు లేరు ప్రభా అని ఏడ్చి కన్నీరు విడిచి మోకాలేసి ప్రార్థన చేసి, నా ప్రియ దేవుని బిడ్డారా, మనీ ఆర్డర్ వేస్తే, మనీ ఆర్డర్ ఇక్కడ నుండి రాస్తే గుంటూరు 2 రోజులకు వస్తుంది చెప్పండి. 2 రోజులు, సుమారు 2 రోజులు పడుతుంది. అప్పుడు ఫోన్పేలు లేవు, అప్పుడు గూగుల్ పేలు లేవు, అప్పుడు పేటిఎంలు కూడా లేవు. నేను ఇంటికి ఫోన్ చేశాను, ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు టైం పడుతుంది, ఏటకి వెళ్ళడం లేదు. ఇంక ఇది వేటకి వెళ్ళడం లేదనేసరికి నాకు అనిపించింది, ఇంకా తర్వాత రోజు మనకు కానాపేనా పానీ లేదు, ఫుడ్డు లేదు అనుకున్నాను. వీళ్ళతో పని అవదు, ఆయన ఒక్కడే మన పని చూడగల మోకాలు వేసాను. నా ప్రియ దేవుడు, తెల్లవారేమో ఎందుకో ఏమైంది మొత్తాన్ని పొద్దు టిఫిన్ అయితే పెట్టారు. టిఫిన్ పెట్టిన తర్వాత పుస్తకాలు పెట్టి కాలేజీకి వచ్చాం. కాలేజీకి